స్వాగతం. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనం ఈరోజు నాన్ స్టేకబుల్ కాయిన్స్ ఎన్ని రకాలు, ఎప్పుడు విత్డ్రాల్ చేయాలనే విషయాన్ని చూద్దాం. నాన్ స్టేకబుల్ కాయిన్స్ అనేది రెండు రకాలు ఉంటవి. ఒకటి నాన్ స్టేకబుల్ కాయిన్స్, రెండవది నాన్ స్టేకబుల్ వీక్లీ కాయిన్స్. యాక్చువల్గా చూసుకుంటే నాన్ స్టేకబుల్ కాయిన్స్ మనకు కంపెనీ నుంచి 300 రకాల నాన్ స్టేకబుల్ కాయిన్స్ మనకు 2048 వరకు వస్తాయని మనకు శ్రీ కిలపర్తి వెంకట్రావు గారు ఫౌండర్ చెప్పడం జరిగింది. ఈ నాన్ స్టేకబుల్ కాయిన్స్ని మనం విత్డ్రాల్ చేసుకోవాలి. ఎవ్రీ 15 డేస్కి విత్డ్రాల్ చేసుకోకపోతే బర్న్ అవుతవి. ముందుగా నాన్ స్టేకబుల్ కాయిన్స్ని మై ప్రొఫైల్ ఎడిట్లోకి వెళ్ళి మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్, బ్యాంక్ అకౌంట్ నంబర్ మరియు ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది యాడ్ చేసుకోవాలి. కింద మీకు ఆల్రెడీ బ్యాంక్ డీటెయిల్స్ మీవి వస్తవి. ప్రొఫైల్ అప్డేట్ అనేది బ్యాంక్ అకౌంట్ నంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్, బ్రాంచ్ సరిగా ఫిల్ చేస్తేనే డబ్బులు అకౌంట్లో పడతవి. ఎనీ నేషనల్ బ్యాంక్ అనేటువంటిది మీరు కంపల్సరీగా నేషనల్ బ్యాంకు పెట్టాల్సి ఉంటుంది. నేషనల్ బ్యాంక్ లిస్ట్ అని మీరు గూగుల్లో టైప్ చేస్తే మీకు నేషనల్ బ్యాంక్ లిస్ట్ వస్తుంది. నేషనల్ బ్యాంక్ పెడితేనే మీకు అమౌంట్ అనేది అకౌంట్లో పడుతుంది. మినిమం విత్డ్రాల్ మనకు 200 రూపాయల లోపు ఉంటే విత్డ్రాల్ చేయాల్సిన అవసరం లేదు. అవి బర్న్ కాయిన్స్ కావు. 200 రూపాయలు దాటితే మీరు విత్డ్రాల్ చేయాల్సి ఉంటుంది. ప్రతి నెల 13, 14, 15వ తేదీ మరియు ప్రతి నెల చివరి 3 రోజులు 28, 29, 30 లేదా 29, 30, 31లో ఖచ్చితంగా విత్డ్రాల్ చేయాలి. చూద్దాం. ఇక్కడ విత్డ్రాల్ ఆల్రెడీ మనకు నాన్ స్టేకబుల్ పేఅవుట్స్లో మీరు విత్డ్రాల్ చేశారా లేదా. కిబో ఎక్స్చేంజ్లోకి వెళ్ళి మీరు ఎక్స్చేంజ్లో డైరెక్ట్ సెల్లింగ్ నాన్ స్టేకబుల్ కాయిన్స్ని క్లిక్ చేస్తే మీకు ఇక్కడ స్టేట్మెంట్ అనేది వస్తుంది. ఇక్కడ నాన్ స్టేకబుల్ పేఅవుట్స్ అనేటువంటిది 15వ తేదీ, 31వ తేదీ ఇక్కడ చూడొచ్చు. మనం 31వ తేదీ 1,20,000 చిల్లర మనం విత్డ్రాల్ చేశాము. 15వ తేదీ 1వ నెలలో 4,774 రూపాయలు విత్డ్రాల్ చేశాం. అలాగే వీక్లీది వచ్చేసి ఇక్కడ 375 రూపాయలు ఇక్కడ విత్డ్రాల్ చేయడం జరిగింది. మీరు విత్డ్రాల్ చేస్తే పెసరు రంగు కలర్, లైట్ గ్రీన్ కలర్లో కనిపిస్తుంది. ఒకవేళ మీరు విత్డ్రాల్ చేయకపోతే పింక్ కలర్లో కనిపిస్తుంది. మీరు విత్డ్రాల్ చేయకపోతే మీకు డబ్బులు అనేది మీ అకౌంట్లోకి రావు. మీరు తప్పు చేసినప్పుడు కంపెనీకి ఎలాంటి బాధ్యత ఉండదు. కాబట్టి మీరు విత్డ్రాల్ కంపల్సరీగా 13, 14, 15వ తేదీ ప్రతి నెల, 28, 29, 30వ తేదీ కంపల్సరీగా మీరు విత్డ్రాల్ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మీరు అక్కడ స్టేట్మెంట్ అనేది కూడా చెక్ చేసుకోవాలి. నాన్ స్టేకబుల్ పేఅవుట్స్ అనే దాన్ని క్లిక్ చేస్తే మీకు ఇలా ప్రతిరోజు దాన్ని లెఫ్ట్ సైడ్ కొంచెం జరిపితే స్క్రీన్ మొత్తం కనిపిస్తుంది. మీకు ఆ రోజు ఎంత క్రెడిట్ అవుతుంది అనేది అక్కడ చూపిస్తుంది. మీకు విత్డ్రాల్ చేసిన తర్వాత 15th రోజు విత్డ్రాల్ చేస్తే 1 వీక్ లోపల మీకు అకౌంట్లోకి పడిపోతుంది. ఇక్కడ చూడొచ్చు. మనం 1,20,805 రూపాయల 43 పైసలు మనము 31 డిసెంబర్లో విత్డ్రాల్ చేశాము. జనవరి 7 రోజు బిఎంయుయు అండ్ కిబో టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి అకౌంట్ లోపలికి క్రెడిట్ కావడం అనేది జరిగింది. ఇలా చాలా ప్రూఫ్స్ ఉన్నవి, చాలా క్రెడిట్ అయినటువంటి డీటెయిల్స్ మన దగ్గర ఉన్నవి. కానీ మనం ఇక్కడ చూడాల్సింది ఏంటంటే ఖచ్చితంగా మీరు విత్డ్రాల్ చేశారా లేదా అనేది చెక్ చేసుకోవాలి. నాన్ స్టేకబుల్ కాయిన్స్ 200 రూపాయల లోపు కంటే ఉన్నటువంటివి, అంటే ఈరోజు కాయిన్ వాల్యూ 166.99 అంటే 167 రూపీస్ ఉంది. అంటే 1.3 కాయిన్ దాటితే 1.4 కాయిన్ నుంచి మీరు కంపల్సరీగా విత్డ్రాల్ చేయాలి. విత్డ్రాల్ చేసే ముందు కంపల్సరీగా మనం కేవైసీ అనేది చేసుకోవాలి. కేవైసీలో బ్యాంక్ అకౌంట్ నంబర్, బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కోడ్ ఖచ్చితంగా ఫిల్ చేయాలి. ఇటీవల కాలంలో ఐఎఫ్ఎస్సి కోడ్స్ కొన్ని బ్యాంక్స్ మెర్జ్ కావడం జరిగింది. చాలామంది పాస్బుక్ చూసి నింపుతున్నారు. అలా నింపొద్దు. అప్డేట్ చెక్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్.